ఏంది చేజన్నా వీళ్ళు మనల్ని గిట్ల టార్చర్ పెడతాళ్ళు. కనీసం టాస్ గెలిచి మనం ఫస్ట్ తీసుకున్నా అయిపోతుండే. నువ్వేమో టాస్ కూడా గెలవకపోతివి. కొత్తగా ఏం జరిగింది తమ్ముడు? మనం అనుకున్నదే కదా, టాస్ మనం గెలిచినా వాళ్ళు గెలిచినా ఆట ఎట్లయినా 3 రోజులలోనే అయిపోతుంది. ఇంకా నయ్యం వీళ్ళతోని వట్టిగా టెస్ట్ సిరీసే ఉన్నది. వన్డే సిరీస్, T20 సిరీస్ లేదు. జైస్వాల్ బ్రో, ఫస్ట్ మ్యాచ్లో రన్స్ కొట్టినందుకు ఈ మ్యాచ్లో భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టున్నావు కదా. హాఫ్ సెంచరీయో కాకుండా డైరెక్ట్ డబుల్ సెంచరీ కొట్టేటట్టున్నావు కదా. కెప్టెన్ బ్రో, మనం ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టీంల మీద 50 కొడితే 50 కొట్టినట్టే, 100 కొడితే 100 కొట్టినట్టే. కానీ ఈ వీక్ ఉన్న వెస్టిండీస్ టీం మీద 200 కొడితేనే మనం 100 కొట్టినట్టు లెక్క. అందుకే డబుల్ సెంచరీ కొట్టడానికి ప్లాన్ చేసిన. అంటే ఇప్పుడు నేను కొట్టిన 87 ఎస్ సుదర్శన్ బ్రో, నువ్వు కొట్టిన 87 50 రన్లతో సమానం గంతే. నువ్వు కనీసం సెంచరీ రన్స్ కొట్టున్నా గానీ నువ్వు ఫామ్లోకి వచ్చినట్టు లెక్క అవుతుండే. ఇప్పుడు నీకు మళ్ళా బ్యాటింగ్ కూడా రాదు గంతే. వెరీ గుడ్ తమ్ముళ్ళు. ఫస్ట్ మ్యాచ్లో రన్స్ కొట్టని మీ ఇద్దరు సెకండ్ మ్యాచ్లో రన్స్ కొట్టిళ్ళు. ఈ వెస్టిండీస్తో సిరీస్ ఇప్పుడు అందరు బ్యాట్స్మెన్ సక్రమంగా ఉపయోగించుకున్నారు. వెరీ గుడ్. మాకు చెప్పి నువ్వేంది రావులన్నా మరి 38 రన్లకే అవుట్ అయిపోయినావు. బై మిస్టేక్లో అవుట్ అయిపోయినా తీ తమ్ముడు, ఏం చేస్తాం, ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చంపినా కదా. అట్లా కాదు గిల్లు, ఊకే మీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రన్స్ కొడితే కిందున్న బ్యాట్స్మెన్కి బ్యాటింగ్ ప్రాక్టీస్ కావద్దా? పాపం మీ వాషింగ్టన్ సుందరు, నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడు బ్యాటింగ్ దొరుకుతుందా అని చూస్తాళ్ళు. దయచేసి మీరు రేపు పొద్దున తొందరగా ఉడగాలి. వాళ్ళు బ్యాటింగ్ దొరకకపోతే బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు కానీ మీరైతే బౌలింగ్ వేస్తేనే ఉండుర్రి. రేపు ఆట స్టార్ట్ కాగానే ఫస్ట్ మా జైస్వాల్ డబుల్ సెంచరీ కొడతాడు, తర్వాత నేను సెంచరీ కొడతా. మా టోటల్ 500 దాటంగానే డిక్లేర్ ఇస్తాం. ఇక రేపు 3వ సెషన్ స్టార్ట్ కాగానే మీకు బ్యాటింగ్ ఇచ్చి ఓ 4-5 వికెట్లు తీస్తాం. ఇక మళ్ళీ ముచ్చటగా 3వ రోజు మిమ్మల్ని 2 సార్లు ఆల్అవుట్ చేసి మ్యాచ్ ముగిస్తాం. థ్యాంక్స్ భయ్యా, మమ్మల్ని ఎక్కువ టార్చర్ పెట్టకుండా ప్రతి మ్యాచ్ని 3 రోజులనే ముగిస్తాళ్ళు. గిల్లు, మనం ప్రతి మ్యాచ్ని 3 రోజులనే ముగించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది రేపు గిల్లుది డబుల్ సెంచరీ కంప్లీట్ కాగానే డిక్లేర్ ఇయ్యి. మన లీడు 370, 380 అయితే చాలు. రేపే నేను సిరాజ్ కలిసి వాళ్ళని 2 సార్లు ఆల్అవుట్ చేసి పడేసి ఆటని 2 రోజులనే ముగిస్తాం. ఈ బుమ్రా చెప్పింది ఏదో మంచిగున్నది, ఆ పని చేయిల్లి, సప్పుడేకి ఇంటికి పోతాం. నువ్వు చెప్పింది కూడా కరెక్టే బుమ్రాపై. దానివల్ల మీకు వికెట్లు వస్తాయి, నాకు జరిగే లాభం ఏమున్నది? అసలే వీళ్ళ మీద ఫస్ట్ మ్యాచ్ సెంచరీ మిస్ అయింది, జస్ట్ హాఫ్ సెంచరీతో సర్దుకోవాల్సి వచ్చింది. కెప్టెన్ అయి ఉండి సెంచరీ కొట్టకపోతే ఎట్లా? కాబట్టి ఈ మ్యాచ్లో నేను సెంచరీ కంప్లీట్ చేయాల్సిందే. మా మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు కొడితే మీకు వచ్చేది ఏమున్నది భయ్యా? సప్పుడేకగా బుమ్రా చెప్పింది డిక్లేర్ ఇయ్యి. రేపే ఆట అయిపోతుంది. హోపు యాజ్ అ కెప్టెన్గా ఎప్పుడు డిక్లేర్ ఇయ్యాలనో నేను డిసైడ్ చేసుకుంటా. ఏమైతుంది, 5 రోజుల ఆటలో మా అంటే ఇంకో రోజు ఎక్కువ అవుతుంది గంతే కదా. ఇప్పుడు మీరు తొందరపడి ఇంటికి పోయి చేసేది ఏమున్నా చెప్పు. నాకు బీపీ లేచిందంటే ఎల్లుండి కూడా మొత్తం బ్యాటింగ్ చేసి మా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్తో కూడా సెంచరీలు కొట్టిస్తా. అంత ఆఫర్ మాకెందుకు తీ భయ్యా, నువ్వు ఆ హోప్ మాటలు పట్టించుకోకు. నువ్వు సెంచరీ, జైస్వాల్ డబుల్ సెంచరీ, తర్వాత డిక్లేరు, మమ్మల్ని 2 సార్లు ఆల్అవుట్ చేయాలి, మేము ఇంటికి పోతాం గంతే. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మంచిగా కాపరేట్ చేస్తాలువే. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ టుమారో. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి. సో మీరు కూడా మనలాగా కార్టూన్ స్పూఫ్ చేసి సైడ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ. మనలాగా స్పూఫ్స్ చేయడానికి మీరు స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, ఏ యాప్స్ యూజ్ చేయాలి అని ఒక చిన్న కోర్స్ లాగా ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన. సో వన్స్ మీరు కనుక అసెట్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం ఒక వీడియో చేయడానికి 6 అవర్స్ అయితే సరిపోతుంది. సో ఎక్కువ కాంపిటీషన్ కూడా లేదు కాబట్టి దీని ద్వారా మీరు మంచిగా సైడ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ కేటగిరీలో ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, కోర్స్ డీటెయిల్స్ అయితే మెసేజ్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.